చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత యూనిక్ గా ఉందంటే మనకు కాటేజ్లలో కానీ మనకు లేదంటే రీసెట్ లో కానీ పెట్టుకోవడానికి ఎంత సూపర్ ఉంటుంది అంటే వీళ్ళు చూడండి ఎక్కడ కూడా క్వాలిటీ విషయాలు అయితే తగ్గలేరండి. మనకు చూడండి మనకి ఇది వరండా కిందకి ఇచ్చారు. సార్ ఎక్సలెంట్ గా ఉంది సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది సార్. ఇది 1240 వరకు చేయొచ్చు. ఈ కస్టమర్స్ మనకి ఇక్కడని కాదు, మొత్తం టోటల్ ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినా ఎక్కడికైనా మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసామనుకోండి. క్యాంప్ ఫైర్ ఇది చాలా డిఫరెంట్, యూనిక్ మాట. అందరిలాగా ఇది చాలా డిఫరెంట్. ఇది బయట టెంపరేచర్ కన్నా లాంగ్ టెంపరేచర్ 10 degrees తక్కువ ఉంటుందండి. ఎన్ని జిఏ సెషన్స్, మళ్ళీ ఎంఎస్ సెషన్స్ కాదండి, ఎంఎస్ మనకి ఎక్కడ రస్ట్ పట్టదు. దీని లైఫ్ టైం వచ్చేసి 40 years, 40+ కానీ తక్కువ. ఫామ్ హౌస్ కానీ రిసార్ట్స్, ముఖ్యంగా అసలు రిసార్ట్స్కి అయితే ఇంకా బాగుంటుంది. ఫామ్ హౌస్లకి మెయిన్ ఫామ్ హౌస్, రిసార్ట్స్, ఆఫీస్లో వాడుకోవచ్చు. ఇట్లా దేనికైనా మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఇప్పుడు మనకు 5 years లోపల మనకి ప్యానెల్ ఏమన్నా అయింది అనుకోండి, మేమే వచ్చి ఫ్రీగా మేమే వచ్చి చేంజ్ చేస్తాం అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా కస్టమర్ ఇంకా డిఫరెంట్ గా లైటింగ్, నాకు లైటింగ్ కావాలన్నారు ఇట్లా కూడా ప్రొఫైల్ లైట్స్. కిందంతా ఫ్యామిలీ ఉంటారు, పైన అంతా పార్టీ జోన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు. అట్లా చెప్పాను కదా సార్, రకరకాల మోడల్ చేస్తాం. చూడండి ఇది ఒక షాప్ కింద చేస్తాం అన్నమాట. ఇలా మనం ఎలా అయినా చేసుకోవచ్చండి ఇలా షాప్ కింద. ప్లస్ ఇక్కడ చూడండి ఇంకోటి, ఇది మ్యాక్స్ సైజ్ 1240 మాట. సైజ్ వచ్చి ఇందాక సైజ్లో అడిగారు ఎంతైనా చేయొచ్చండి. మనం ఎంతైనా మ్యాక్సిమం సైజ్ 1240 వరకు చేయొచ్చండి. అది 10 feet హైట్ మాట. అలా కూడా చేసుకోవచ్చు మనం. ఇంకా కావాలనుకుంటే ఇలా చిన్నగా సెక్యూరిటీ రూమ్లు కానీ, టీ పాయింట్లు కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ అయితే ఉన్నాం. మనకు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాం. మనకు ఇది దూలపల్లి రోడ్ అండి. మనకి ఈ రోడ్లో మనం వచ్చేసి ఈరోజు మనకు నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్ అండి. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకు ప్రీమియం క్వాలిటీ కంటైనర్ హౌస్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళ దగ్గర మరి ఎలాంటి కంటైనర్ అయితే మరి రెడీ చేస్తున్నారు, మరి వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, వాటి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాటి మరి ఏ విధంగా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మన ఛానల్లో చాలా కంటైనర్ క్యాబిన్స్ గురించి అయితే చేశాము. ఈ వీడియో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే వీళ్ళు క్యాబిన్స్ అనే బదులు స్మార్ట్ క్యాబిన్స్ అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా యూనిక్ డిజైన్లో అయితే వీళ్ళు రెడీ చేసిస్తున్నారు. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మేక్ ఇన్ ఇండియాలో భాగంలో అయితే వీళ్ళు కస్టమర్కి ఏ విధంగా కావాలో ఆ విధంగా డిజైన్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడ తగ్గకుండా అయితే మనము స్మార్ట్ క్యాబిన్స్ అయితే రెడీ చేసిస్తున్నారు. మా ఛానల్ని మొదటిసారిగా మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, మనమైతే నాగార్జున ఫ్రీ ఫ్యాబ్స్, మనతో పాటు ప్రసాద్ గారు అయితే ఉన్నారు. వీళ్ళైతే ప్రీమియం క్వాలిటీ కంటైనర్ అయితే మనకు రెడీ చేస్తున్నారు. మరి వీళ్ళ దగ్గర మరి వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు ఎలా రెడీ చేస్తున్నారు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు? బాగున్నాను సార్. చెప్పండి సార్, ఈ వర్షన్ మనము కంటైనర్స్ చాలా చేశాను, మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక యూనిక్ గా ఉన్నాయి. అసలు ఇది మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారు? ఇది జనరల్ గా బయట అంతా అండి, జనరల్ గా బయట కంటైనర్ హౌస్లు చేస్తారు. అవును, అంటే స్ట్రక్చర్ తో మాట. అవును, ఇది చాలా డిఫరెంట్, యూనిక్ మాట. అందరిలాగా ఇది చాలా డిఫరెంట్. చూసాను, చాలా యూనిక్ గా ఉంది. ఇక్కడ మీకు చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ప్యానెల్స్ మాట. ఇది పఫ్ ప్యానెల్స్ అని మన ప్యానెల్స్, ఇన్సులేటెడ్ ప్యానెల్స్ అని ఇన్సులేటెడ్ ప్యానెల్స్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఇది చాలా యూనిక్ గా ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే మనకి వాటిల్లాగా హీట్ కానీ లోన హీట్ ఉంటుంది అనమాట. బయట హీట్ కన్నా లోన హీట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అవును, చాలా మంది ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ కామెంట్ చేస్తారు ఏంటంటే సమ్మర్ లో కానీ మనకు చాలా హీట్ వస్తుంది, చాలా ఇబ్బంది అని కామెంట్ చేస్తుంటారు. కాకపోతే ఇది కొంచెం యూనిక్ గా ఉంది. కానీ దీని యొక్క ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది? ఇది బయట టెంపరేచర్ కన్నా లాంగ్ టెంపరేచర్ 10 degrees తక్కువ ఉంటుందండి. ఓకే, పైన ఇది ఈ ప్యానెల్స్ వాడటం వల్ల మనకి బయట టెంపరేచర్ కన్నా లాంగ్ టెంపరేచర్ 10 degrees తక్కువ ఉంటుంది. సో అందుకని జనరల్గా బయట కంటైనర్స్ ఉంటాయి కదండి, ఈ లాన్ అనేది హీట్ ఉంటుంది. లాన్ కంపల్సరీ ఏసీ రన్ అవుతూనే ఉండాలి. దీనికి అట్లా అని కాదండి, ఏసీ అవసరం లేదు అసలు. మనకి దీన్ని ఫ్యాన్తో రన్ చేసుకోవచ్చు. ఒకళ్ళు ఏసీ ఉన్న ఒక 1/2 hour
జస్ట్ అంతే అలా ఉండొచ్చు మాట. ప్లస్ ఇదంతా అండి ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదంతా చాలా యూనిక్గా డిజైన్ చేశారు, అంటే మేము డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు జనరల్గా ఇవి ఉన్నాయి కదండి, జనరల్గా ఏం చేస్తారు పైపులతో వాడతారు మొత్తం స్ట్రక్చర్ అంతా. మేము ఎక్కడ స్ట్రక్చర్ ఇది పైపుల్లో వాడమాట. ఇదంతా సెక్షన్స్ మాట, ఇవన్నీ ఎన్ని జిఏ సెక్షన్స్, మళ్ళీ ఎంఎస్ సెక్షన్స్ కాదండి, ఎంఎస్ తో చేసినవి కాదు, గ్యాలనైజింగ్ స్టీల్ అంటారు. మనకి ఎక్కడ రస్ట్ పట్టదు, ఇది రస్ట్ పట్టదు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా సరే. మనం ఇది ఎక్కడికన్నా మన ఇండియాలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు సముద్రం సీ ఉంటుంది, సీ వెదర్లకు ఈజీగా రష్ పట్టేస్తుంది సాల్ట్. ఇది అక్కడ కూడా ఏమీ అవ్వదు, ఎందుకంటే గ్యాలనైజ్ స్టీల్ హెవీ థిక్నెస్ అనమాట. అదే గ్యాలనైజ్ స్టీల్ కూడా మామూలు థిక్నెస్ వాడారనుకోండి అవి కూడా పోతాయి, హెవీ థిక్నెస్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఇవి ఏమీ అవ్వదు. ఇవన్నీ ఏంటంటే ఈ సెక్షన్స్ కూడా అంతా మేము డిజైన్ చేసుకుని మేము మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నదే, అంతే తప్ప మేము డిజైన్ చేసి బయట ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడం కాదు. దీనికి సపరేట్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ కూడా మేమే మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నాం. ఆ మిషన్ కూడా దీని లైఫ్ టైం వచ్చేసి 40 years, 40+ కానీ తక్కువ. ఎస్, ఎందుకంటే దాని ప్యానెల్స్ ఉంటాయి కదా, ప్యానెల్స్ పాడైపోయేది ఏమి ఉండదు మాట ఇట్లా. అట్లా మనం అలా మొత్తం ఇదంతా డిజైన్ లోన్ కూడా అంతా మా డిజైన్, మా సొంత డిజైన్ అంతా. ఇందులో ఏంటంటే మళ్ళీ దీని మేక్ అంతా ఇండియా మేక్ అండి, ఎక్కడి నుంచో తీసుకురావటం, ఇక్కడ మనం సేల్ చేయటం అట్లా ఉండదు, మొత్తం ఇండియా మేక్. మీరు ఇక్కడ మన కంటైనర్స్ మీరు ఏవి రెడీ చేస్తున్నారు, అంటే మీరు షాప్కు అలా ఏమైనా చేస్తారా? ఇవి దేనికైనా అండి, దేనికైనా మనకి ఎట్లా అంటే ఫామ్ హౌస్ కానీ రిసార్ట్స్, ముఖ్యంగా అసలు రిసార్ట్స్కి అయితే ఇంకా బాగుంటుంది. ఫామ్ హౌస్కి మెయిన్ ఫామ్ హౌస్, రిసార్ట్స్, ఆఫీస్లో వాడుకోవచ్చు, ఇట్లా దేనికైనా మనం దీనికి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా అంటే చిన్న షాపులు కానీ రెస్టారెంట్లకు కానీ దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా సార్, బయట చూసారు కదా, మనం ఒకసారి లోన్కి వెళ్ళి చూద్దాం. వావ్, చాలా బాగుంది సార్, ఇది లోపల బాగానే ఉంది సార్. ఇది అంతా మన ఇన్సులేటెడ్ ప్యానెల్స్ అండి, చెప్పాను కదా నేను బయట. ఇది మీకు ఇప్పుడు తెలిసి చూడండి, ఇన్సులేటెడ్ ప్యానెల్స్ అంటే ఇవి మాట. ఇవి ఇన్సులేటెడ్, ఇవి మనకి ఏంటంటే చూసారా మీరు, లోన్ ఎలా ఉంది, కూల్గా. బయట టెంపరేచర్ కన్నా లోన్ టెంపరేచర్ ఉంది కదా, అది చాలా కూల్ ఉంటుంది. ఇది మనకి ఎన్ని అంతే చెప్పాను కదా, ఈ ప్యానెల్స్ లైఫే అంత మాట. 40 years+ వస్తాయి ఈ ప్యానెల్స్. మనకి లైఫ్ అంటే అనుకుంటారు ఏదో ఇంకేదన్నా, ఈ దీని మీద పెయింట్ ఉంది కదా, పెయింట్ కూడా పోదు, పెయింట్ కూడా పోదన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తారు ఇవి, దీని పెయింట్ కూడా పోదన్నమాట. అంటే మళ్ళీ దీనికి ఏమైనా సర్వీస్ ఏమైనా ఉంటాయి సార్ దీనికి మన మధ్యలో? అసలు చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి ఇందులో, అసలు మెయింటెనెన్స్ ఉండదు. ఒకవేళ మెయింటెనెన్స్ ఏమైనా ఉందనుకోండి మేమే వచ్చి చేస్తాం అన్నమాట. కస్టమర్కి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అట్లా ఇంకా మీకు ఈ కంటైనర్స్కి కస్టమర్కి మీరు భరోసా అంటే మన వారంటీ గ్యారంటీ ఏమైనా ఇస్తారు? ఇప్పుడు మనకు 5 years లోపల మనకి ప్యానెల్ ఏమన్నా అయిందనుకోండి, మేమే వచ్చి ఫ్రీగా మేమే వచ్చి చేంజ్ చేస్తాం అన్నమాట. ప్యానెల్ ఏమన్నా డ్యామేజ్ అయింది అనుకోండి మేమే వచ్చేస్తాం. ఎంత నమ్మకం ఉంటే, ఎందుకంటే ఏమి పోదు, అందుకని అంత మేము భరోసా ఇస్తాం అన్నమాట. ప్లస్ ఇదేంటంటే ఇప్పుడు కొంతమంది ఇలా ప్యానెల్స్ వేసుకున్నారు కానీ ఇంకా కొంతమంది యూనిక్గా ఇంకా కావాలనుకుంటారు, ఇంకా ఏమన్నా కొత్తగా దీనికి మనం ఈ పాలిగ్రైన్ షీట్ అంటమాట. ఈ పాలిగ్రైన్ షీట్ అనేది మనం దీని మీద స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఏంటంటే ఇందులో ఇదే కలర్ అని కాదు, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కస్టమర్ చాయిస్ మాట. మనకి ఎట్లా డిఫరెంట్ కలర్స్ లో మనం వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది, అవును, లేదు అట్లా కదండి. కస్టమర్ ప్రతిదీ కూడా కస్టమర్ని అడిగి, ఇది ఒక్కటే అని కాదండి, మనం ఇక్కడ ఒక లైట్ పెట్టాలంటే కస్టమర్ని అడిగి పెడతాం, ఏమంటే ఇక్కడ బాగుంటుంది ఇక్కడ పెడదామా, అన్ని కస్టమర్ చాయిస్ లోనే. ఇది 1 BHK అండి. అంటే ఇది వచ్చేసి విడ్త్ వచ్చేసి 12 feet, ఇది 12 feet, ఇలా లెంత్ వచ్చేసి 25 feet మాట. లెంత్ వచ్చేసి 20. ఇది హాల్ లాగా వాడుకోవచ్చు ఇట్లా. ప్లస్ పైన సీలింగ్ చూసారా, ఇది చాలా యూనిక్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా మనకి ఇందులో కూడా అండి కలర్స్ ఇప్పుడు చూసారు, ఇప్పుడు పాలిగ్రైన్ షీట్లు వేసారు, దీనికి కలర్ చూసారా, ఇది లైట్ కలర్ ఉంది, అది వచ్చేసరికి కొన్ని డార్క్ కలర్, రెండు అట్లా మ్యాచ్ అవుతాం మనం. అట్లా మ్యాచ్ అయ్యి వాళ్ళకి ఏ కలర్ కావాలి కావాలి. లేదు కొంతమంది కస్టమర్ అంటారు ఇక్కడ వైట్ ఉంది కదా నాకు మొత్తం వైటే కావాలి, వైట్ వేస్తాం అన్నమాట. వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు అండి. ఇప్పుడు చూడండి బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇది బెడ్రూమ్ అండి, ఇలా బాగుంటుంది. ఈ బెడ్రూమ్ కూడా చూడండి, ఇది ఇప్పుడు దాకా అక్కడ లైటింగ్ చూసారు కదా, ఇంకా చూడండి, ఇంకా కస్టమర్ ఇంకా డిఫరెంట్గా లైటింగ్, నాకు లైటింగ్ కావాలన్నారు, అది ఇట్లా కూడా ప్రొఫైల్ లైట్స్ అవి ఇవ్వచ్చు, ఇలా ఫర్నిచర్ అవ్వచ్చు. చూడండి బ్లైండ్ చూడండి, రోలర్స్ అంటారు ఇవి,
ఒక్కొక్క డిజైన్ మాట అలా డిజైన్ కావాలంటే అట్లా చేయొచ్చు మనం ఇలా చూడండి ఇట్లా ఇక్కడ ఒకటి చూడండి అక్కడ ఒకటి ఉంది అలా మనకి కస్టమర్ ఎలా అడిగితే అలా ఈ రోలర్స్ కూడా మనమే ప్లాన్ చేస్తాం అన్నమాట ఈ ఫర్నిచర్ కానీ ఇట్లా కానీ ప్రతి రూమ్కి ఇంకోటి ఏంటంటే ప్రతి రూమ్లో మనకి ఇలా ఫ్యాన్ అరేంజ్ చేస్తాం ప్రతి రూమ్లోనే మనమే వేస్తాం అన్నమాట అది కూడా అండి ఏదో మామూలుగా నార్మల్గా ఫ్యాన్ పెట్టేయడం అలా క్రాంప్టన్ చూడండి క్రాంప్టన్ ఫ్యాన్ అండి ఇంకా వాడుతున్నారు సార్ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇవన్నీ చూసారు ప్యానెల్స్ చూసారా ఇవన్నీ మనం కోల్డ్ స్టోరేజ్ లో వాడతారండి అందుకని మీరు చూసారు లోనికి రాగానే కూల్ అనిపిస్తుంది ఎన్ని కోల్డ్ స్టోరేజ్ లో వాడతారు ఈ ప్యానెల్స్ అన్ని ఓకే చాలా కూల్ గా ఉంది సార్ ఇది మాత్రం ఏంటంటే బయట అంతా వేడిగా ఉంది ఇక్కడ చూసి చాలా కూల్ గా ఉంది ప్యానెల్స్ వల్ల అనమాట అట్లా ప్లస్ మనం ఇలా కస్టమర్ మనకు వాష్రూమ్ కావాలన్నారు అనుకోండి ఇలా వాష్రూమ్ ఇది 4x6 వాష్రూమ్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఏదో నార్మల్ గా ఉండదు ఇది ఇందులో కూడా చూడండి కమ్అట్ కానీ ఈ కానీ చూడండి అక్కడ బ్రాండ్ చూడండి అక్కడ సిరా ఏదో నార్మల్ గా వాడటం కానీ ఇవన్నీ ఇందులో కూడా చూసారా పాలిగ్రైన్ షీట్ అలా మనం వేయించమంట కస్టమర్ అడిగారు అనుకోండి మనం ఇంట్లో కూడా అట్లాగా సీట్ వల్ల వాటర్ పట్ట ఏమి అవుదండి ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ అండి అసలు మనం వేసేదే వాటర్ ప్రూఫ్ లోన ఇది ఏంటంటే ఎక్స్ట్రా లుక్ కోసం అనమాట మనం ఫైర్ సంబంధించింది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏమి ఉండవు సార్ ఇందులో ఫైర్ రెసిస్టెన్స్ వాటర్ ప్రూఫ్ ఇదంతా మనకి ఏమి అవ్వదన్నమాట ఆయన మన ఇలా ఓ కిచెన్ అడిగారు అనుకోండి మనం ఇలా కిచెన్ బెడ్ ఇలా మనం వచ్చి ఇది కూడా చూడండి గ్రానైట్ ఏదో నార్మల్ గ్రానైట్ ఉండదండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది నార్మల్ గ్రానైట్ కాదు ఇది గెలాక్సీ అంటారు ఇది చాలా డిఫరెంట్ గా వేస్తారండి ప్లస్ ఒకవేళ కస్టమర్ అడిగారు అనుకోండి నాకు నార్మల్ డోర్ అంటే ఇలా వస్తుంది నాకు నార్మల్ వద్దు ఇంకా డిఫరెంట్గా కావాలంటే మనం ఇలా ఇవ్వచ్చు మోడ్యులర్ కిచెన్స్ అండి ఇప్పుడు విండోస్ చెప్పాను కదా విండోస్ మస్కిటో మెష్ విత్ ట్రిపుల్ ట్రాక్ మాట అది మస్ట్ ఒక్క విండోగా ఇచ్చారు మరి డోర్ ఎలాగా అంటారు డోర్ కావాలంటే డోర్ కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు ఇప్పుడు చాలా సిటీలో దోమల పెడితే చాలా బాగుంటది మళ్ళీ ఇప్పుడు కస్టమర్ కి ఇప్పుడు సరిపోతుంది సరిపోదు పైన కావాలంటే పైన చేసుకోవచ్చు అండి కావాలంటే మనం చూపిస్తాం దీనికి చేస్తుంది దీనిపైన ఇంకోటి చేయొచ్చండి ఇంకోటి చేయొచ్చు ఒకసారి చూద్దాం పైన చూద్దాం చూడండి మన స్టెప్స్ కూడా ఎంత హెవీగా ఉంటాయి మీరు నడుస్తున్నారు ఏమన్నా అనిపిస్తుందా మీకు ఎంత హెవీగా చేస్తాం ప్రతిదీ కూడా ఎంత హెవీ ఉంటుంది అన్నమాట మనకి చూడండి సార్ పైన ఇలాగా మనం పైన ఒక రూమ్ కింద 25 అని చెప్పాను కదా సార్ ఇది 1225 పైన ఏం చేసాం ఒక 15 ఒక రూమ్ ఇచ్చామన్నమాట ఇలా చెప్పాను కదా సార్ పైన ఇక్కడ 12 to 15 రూమ్ ఇచ్చామన్నమాట కింద 25 కదా 15 రూమ్ చాలా బాగుంది ఇందులో ఏంటంటే వాష్రూమ్ లేదు ఒకవేళ కస్టమర్ అడిగారు అనుకోండి పైన కూడా వాష్రూమ్ ప్రొవైడ్ చేయొచ్చమాట ఇలా మనం ఇలా ర్యాక్లు ఇచ్చుకోవచ్చు ఇలా కావాలంటే కస్టమర్ అడిగారు అనుకో సార్ ఇట్లా మనం ఇలా వాట్ బోర్డ్స్ అన్ని మనం ఇచ్చుకోవచ్చు అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చుకున్నా అంటే రెడీ టు ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అట్లా ఇది పైన చూడండి బయట అలా సిట్అవుట్ ఏరియా ఇచ్చామాట బయట ఇలా సిట్అవుట్ ఏరియా ఇచ్చేసాము పార్టీ జోన్ కింద మనం బయట ఇచ్చామాట ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నారండి ఫ్యామిలీతో వెళ్ళారు కిందంతా ఫ్యామిలీ ఉంటారు పైన అంతా పార్టీ జోన్ అట్లా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా పైన చూడండి దీన్ని కూడా పైన ఇలా రూఫ్ టాప్ రూఫ్ వేసేసాం వేసి కూడా లోన్ కూడా చూడండి సీలింగ్ మళ్ళా పైన కూడా సీలింగ్ మన లైట్లు మళ్ళీ ఇనిగ్గా చూడండి మనం ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు సార్ ఇవన్నీ కూడా ఓకే ఒకవేళ కస్టమర్ కానీ నేనే కానీ మాకు సెకండ్ ఫ్లోర్ ఉంది పైన ఒకటి పెట్టుకోవాలి క్యాబిన్ అక్కడ అప్పుడు ఎలా చేస్తాను దీనికి కూడా మా దగ్గర సొల్యూషన్ ఉందండి ఏంటంటే ఇప్పుడు సేమ్ కూడా మీ క్యాబిన్ చూసారు కదా సేమ్ అదే ప్రాబ్లం నేను ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఒక క్యాబిన్ ఒక ఇల్లు మీద పెట్టాలంటే ఇరుకిరుకు సందులు ఉంటాయి అక్కడికి క్రేన్ వెళ్ళదు ఇప్పుడు పైన పెట్టుకోవాలి నాకు పెట్టుకోవాలని ఉంది అలాంటప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు అదే అండి దీనికి సొల్యూషన్ అదే చెప్తున్నాను ఇప్పుడు మా స్మార్ట్ క్యాబిన్ చూసారు కదండి సేమ్ మనకి ఇదే కాన్సెప్ట్ ఇదే ఇప్పుడు మీరు ఎలా చూసారో అది అలాగే ఉంటుంది కాకపోతే ఇక్కడ అంటే ఏంటి ఇదంతా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అదేంటిది ఏ పార్ట్కి ఆ పార్ట్ వచ్చేస్తుంది దాన్ని డిటాచబుల్ స్మార్ట్ క్యాబిన్ అంటారు దాన్ని అంటే ఎక్కడి దేని పార్ట్లు దానికి వచ్చేస్తాయి మేమేంటి అక్కడికి వచ్చేస్తామన్నమాట మీకు ఎక్కడ అన్నారో మీరు 3rd ఫ్లోర్ అని 4th ఫ్లోర్ అని 5th ఫ్లోర్ అని ఎక్కడైనా సరే అండి అక్కడికి వచ్చి మేము అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ అసెంబ్లీ చేస్తామన్నమాట మనకి ఈ క్యాబిన్ అంతా కూడా దాని టైము 3 to 4 days అంటే డిపెండ్ ఆన్ సైజ్ అనమాట ఒక మనకి చిన్న సైజు ఒక 25 అట్లా అనుకుంటే ఒక 3-4 days లేకపోతే ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటుంది ఇంకొక రోజు అలా మ్యాక్సిమం 4 days 4 days లో మీకు అక్కడికి వచ్చి మేము అక్కడంతా కంప్లీట్ చేసి మీకు కన్వర్ట్ చేసి వెళ్ళిపోతాం అన్నమాట ఓకే సార్ ఇది మాత్రం చాలా సూపర్గా ఉంది సార్ మనకు స్మార్ట్ అంటే స్మార్ట్ కంటే ఇంకెక్కువనే ఉంది సార్ మన దగ్గర ఇంకేమైనా ఇవే కాకుండా ఇంకేమైనా మోడల్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయండి యాక్చువల్గా ఇది మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాట మొత్తం ఇక్కడ ఇది మేక్ ఇన్ ఇండియా
మొత్తం ఇక్కడే మనకి ఎక్కడి నుంచి బయట నుంచి తీసుకురావడం ఇవన్నీ ఉంటుంది, మొత్తం ఇక్కడే తయారవుతాయండి. చాలా మోడల్ చేస్తాం, ఎప్పుడు 10-15 నడుస్తూనే ఉంటాయి మా యాడ్ లో. చాలా మోడల్స్ నడుస్తూనే ఉంటాయి, కస్టమర్లు వస్తాయి, డెమో పీసులు నడుస్తూనే ఉంటాయి. రెండు ఒకసారి మనం చూద్దాం, మన దగ్గర యాడ్ లో ఇంకేం నడుస్తున్నాయి, ఇంకా మోడల్స్ ఏమి నడుస్తున్నాయి నేను మీకు చూపిస్తాను. రెండు ఒకసారి చూద్దాం. చెప్పాను కదా సార్, రకరకాల మోడల్ చేస్తాం. చూడండి, ఇది ఒక షాప్ కింద చేసాం అన్నమాట. ఇలా మనం ఎలా అయినా చేసుకోవచ్చండి, ఇలా షాప్ కింద. ప్లస్ ఇక్కడ చూడండి ఇంకోటి, ఇది మ్యాక్స్ సైజ్ 1240 అన్నమాట. సైజ్ వచ్చి ఇందాక సైజులు అడిగారు ఎంతైనా చేయొచ్చండి. మనం ఎంతైనా మ్యాక్సిమం సైజ్ 1240 వరకు చేయొచ్చండి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎంత వీళ్ళు షాప్ కమ్ము ఇల్లు అండి. ఇది ఒక షాప్, ఇది ఒక షాప్, ఇదంతా ముందర షాప్ పెట్టుకున్నారు. ఇది వెనకంతా వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా ఉంటానికి వాళ్ళ ఇల్లు కింద ఆడేసుకున్నారండి. ఇట్లా మనం ఎలా చూడండి, ఇది చూడండి మళ్ళీ డిఫరెంట్ గా పైన క్లాడింగ్ వేసుకుంటారు అనమాట. ఇలా ఈ ప్యానెల్స్ మీద క్లాడింగ్ మన ఇలా క్లాడింగ్ వేసుకోవచ్చు. అలా వైట్ మామూలుగా జనరల్ గా అవసరం లేదనుకుంటే అలా మామూలుగా ప్లెయిన్ గా ఉంచుకోవచ్చు. అలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు అండి. వీటి అంతా బాగానే ఉంది సార్. వీటి యొక్క కాస్ట్ ఎలా ఉంటుంది మన దగ్గర? మనకి దీనికి వచ్చేసి ఎస్ఎఫ్టీ వచ్చేసి 1600 పడుతుంది. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1600 పడుతుంది. అయితే ఇందులో ఏంటంటే కొంతమంది వాష్రూమ్ కావాలంటారు, కొంతమంది కిచెన్ కావాలంటారు, కొంతమంది పార్టీషన్స్. వీటికి వాష్రూమ్ అవునాయి, కిచెన్ అవునాయి, పార్టీషన్ దీనికి యాడ్ అన్ అవుతూ ఉంటాయండి. ఈ 1600 కాకుండా మనకి అవి యాడ్ అన్ అవుతాయి అన్నమాట. ఇంకా చూడండి, మనకి డిఫరెంట్గా ఎన్ని 40 ఫీట్ కంటైనర్స్ అండి. ఇప్పుడు చూసారు కదా, అది చూసారు కదా. ఇప్పుడు చూడండి, చివర ఇంకోటి రెడీ అవుతుంది. అది 10 ఫీట్ హైట్ మాట. అది అలా కూడా చేసుకోవచ్చు మనం. ఇదే ఇంతే ఫీట్ అని కాదు, 10 ఫీట్ హైట్లు కూడా చేసుకోవచ్చు. అది ఓక్ రిడ్జ్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అండి, వాళ్ళకి చేస్తాం. ఇవన్నీ ఆఫీస్ మోడల్స్ మాట. ఇలా ఆఫీసులకి ఇంకా కావాలనుకుంటే ఇలా చిన్నగా సెక్యూరిటీ రూమ్లు కానీ, టీ పాయింట్లు కానీ, ఇలా ఇవన్నీ అండి మేము నాగపూర్, షోలాపూర్ ఇవన్నీ పంపుతాం అండి. ఎందుకంటే ఇదంతా మేడ్ ఇన్ ఇండియా అండి. ఇక్కడే మేకింగ్. ఇక్కడ మేకింగ్ అయినప్పుడు ఏమైందంటే కస్టమర్ వచ్చి ఎప్పుడైనా వచ్చి మాది ఎలా జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు మాట. అట్లా అంతేగాని ఎక్కడో తయారయ్యి ఇక్కడికి రావడం ఉండదు మాట. మొత్తం అంతా ఇక్కడే మేకింగ్ మాట. ఇది మనం ఇప్పటి వరకు అయితే మనము మనం ఇది చూసామండి, స్మార్ట్గా మనకు ఉండే క్యాబిన్ చూసాం. మనము ఇంకేమైనా మనం యూనిక్గా ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా మన? ఎస్ అండి, మేము ఇంకా యూనిక్గా ఇంకొకటి చేస్తున్నాం అండి. అది దాన్ని ఫామ్ నెస్ట్ అంటారు. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అండి. చెప్పాను కదండి, మాది యూనిక్ ప్రొడక్షన్ అండి. చాలా బాగుందండి, ఇది ఎంత యూనిక్ గా ఉంది, చాలా క్యూట్ గా ఉంది అసలు. ఇది ఫామ్ నెస్ట్ అంటారండి. ఇది ఎక్కడ ఎవరు తయారు చేయట్లేదండి, మేమే చేస్తాం అన్నమాట. ఇదంతా మా R&D ప్రొడక్షన్. ఇది చాలా యూనిక్ గా చేసాం. ఇది చూడండి, ఇది బయట ఇలా చిల్ అవడానికి ఇలా ఒక 6 ఫీట్ వరండా వదిలేసాం అన్నమాట, బాల్కనీ లాగా. ఇక ఇలా ఉన్నాం, మరి లాంచ్ చూద్దాం రండి సార్. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత యూనిక్ గా ఉందంటే మనకు కాటేజ్లలో కానీ మనకు లేదంటే రీసెట్ లో కానీ పెట్టుకోవడానికి ఎంత సూపర్ ఉంటుందంటే వీళ్ళు చూడండి ఎక్కడ కూడా క్వాలిటీ విషయాలు అయితే తగ్గలేరండి. మనకు చూడండి, మనకి ఇది వరండా కిందకి ఇచ్చారు. మనము లోపల కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం అసలు. లాంచ్ చూద్దాం రండి చూద్దాం. లాంచ్ చూడండి ఎలా ఉందో. ఇది చాలా బాగుంది సార్. ఇది చాలా యూనిక్, చాలా అంటే చాలా యూనిక్ ఉందండి. ఇదంతా అండి పైన్ వుడ్ అంటారండి. మీరు పైన్ వుడ్ అంటారు, చాలా మంది అనుకుంటారు వుడ్ తో చేశారు, ఇదేం చదలు పట్టేస్తాయేమో అయిపోతుంది. ఇది ట్రీట్మెంట్ అయిన వుడ్ అండి. మనకి ఇది ట్రీట్మెంట్ చేస్తామట. ట్రీట్మెంట్ చేసిన తర్వాత దీనికి వేస్తామట. సో చదలు పడ్డం కానీ అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. అంటే వీటి యొక్క లైఫ్ మనకి 20 years ఏమి అవుతుందండి. 20 years తర్వాత కూడా ఏమన్నా మనకి చదలు అనుకో దానికి ట్రీట్మెంట్ చేసుకోవడమే అండి. చాలా బాగుంది. దీన్ని చూడండి, యూనిక్ గా బెడ్, దీనికి డిజైన్ గా ప్రకారం, దీని డిజైన్ ప్రకారం మళ్ళీ బెడ్ చేసాం. ఇవి కూడా అంతా మా మ్యానుఫ్యాక్చరింగే అండి. బెడ్ కూడా మా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట. ఎస్, ఎందుకంటే దీనికి మ్యాచ్ అవ్వేలా ఉండాలి కదా. అదే వుడ్ తో, అదే పైన వుడ్ తో మళ్ళీ చేసాము. చిల్డ్రన్స్ వుడ్ అండి, చిల్డ్రన్స్ బెడ్ మాట. ఇది చిల్డ్రన్స్ బెడ్, కిందేమో వెళ్ళొచ్చండి. మనం చిల్డ్రన్స్ అయినా కాదు, పెద్దోళ్ళు ఇద్దరు ఆరాంగా పడుకోవచ్చు అన్నమాట. అంత స్పేషియస్ గా ఉంటుంది. అది చూడండి ఒకసారి. అది చూడండి అసలు. ఇది కాటేజ్లో లేసేసుకుంటే మాత్రం కస్టమర్లు ఇట్లా వచ్చేస్తారు దీన్ని చూస్తుంటే. ఎందుకంటే ఇంత యూనిక్గా చూడండి. హైదరాబాద్ రీసెట్ వాళ్ళకైతే చెప్తున్నాను, కాటేజ్ కానీ రీసెట్ వాళ్ళు కానీ ఇలాంటి క్యాబిన్లు ఇలాంటివి ఎంత యూనిక్గా ఉందంటే చూడండి. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు ఇలా అనుకుంటారు, పేరెంట్స్ ఉంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే చూడండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఓకే సార్, ఇదేం సార్ దీని బ్యాక్ సైడ్ ఏముంది? దీని బ్యాక్ సైడ్ మనకి వాష్రూమ్ ఇచ్చామండి. వాష్రూమ్ కూడా చాలా యూనిక్ గా ఇస్తాం. చూడండి ఇది ఒక్కసారి చాలా ఇందులో కూడా చూడండి పాలిగ్రైన్ షీట్లు మనకి. ఇది చాలా యూనిక్ ఉంది. దీనికి చూడండి, దీనికి మామూలుగా లాకుండా దీనికి సింగిల్ పీస్ కమోట్లు కానీ ఇవన్నీ కూడా అండి సెరా ఫిట్టింగ్స్. నార్మల్ గా ఎక్కడ ఏమి ఉండమాట. ఎంత సూపర్ ఉందంటే వాష్రూమ్. ఇక్కడ మనకు ఎంత యూనిక్ గా చూసారు. మనకు ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఇచ్చారు, మనకు షవర్
సార్ ఎక్సలెంట్ గా ఉంది సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది సార్. ఇది మనకు ఇదే సైజ్ లో ఉంటుంది సార్? లేదు సార్, ఇందులో కూడా అంతా కస్టమైజేషన్ అండి. ఓకే, అంతా మనకి ఈ సైజ్ ఇప్పుడు ఇది వచ్చేసి 1224 సైజ్ ఇది. ఓకే, మనకి అలా 1240 వరకు చేయొచ్చు అండి. ఓకే, 1240 వరకు చేయొచ్చు. ఈ కస్టమర్స్ మనకి ఇక్కడని కాదు, మొత్తం టోటల్ ఇండియాలో ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినా ఎక్కడికైనా మనం దీన్ని ట్రాన్స్పోర్ట్. చాలా యూనిక్ గా ఉంది. ఇంకా మీరు ఏమైనా సైజెస్ మార్చేటప్పుడు వాళ్ళు ఒక డిజైన్ మారుస్తారు, అలా ఏమైనా మీరు ట్రై చేస్తారు? మనకి ఎట్లయినా ఏ డిజైన్ కావాలంటే అట్లా చేయొచ్చండి. ఇది మనకి ఇది వచ్చేసి 1224. కస్టమర్స్ అడిగారు అనుకోండి, మనం ఇంకా 12 లాస్ట్ ఎండింగ్ లాస్ట్ 12/40 వరకు మనం సైజులు చేయొచ్చండి. ప్లస్ ఇండియాలో ఇది ఎక్కడికైనా సరే మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చండి. ఎక్కడికైనా సరే మనం చెప్పాను కదా నాకు షోలాపూర్ ఎన్ని ఎక్కడికైనా మనం చేయొచ్చండి. ఓకే సార్, మీ చేస్తున్న ఈ ప్రొడక్ట్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయి. ఈ రెండు చూసే వరకు నాకైతే చాలా అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది సార్. ఈ వర్క్ మాత్రం బాగుంది సార్. ఓకే, ఇవే కాదు సార్, మేము ఇంకా యూనిక్గా ఇప్పుడు ఇలా రిసార్ట్స్ ఇడ్లీ కదండి, అందుకని ఏం చేస్తామంటే మేము అవుట్డోర్ ఫర్నిచర్ కూడా చేస్తామండి. అవుట్డోర్ ఫర్నిచర్ చేస్తాము. అవి కూడా మీకు చాలా యూనిక్గా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను రండి ఒకసారి. అట్లానండి, ఇవ్వండి ఇవన్నీ మనం అవుట్డోర్ ఫర్నిచర్ అన్నాను కదండి. ఇవే మనకి ఇలా జూలా అంటే ఉయ్యాల కానీ, ఇట్లా టైర్ సోఫా కానీ, సైడ్ సీట్స్ కానీ. సార్ మీరు కంటైనర్ హౌస్లే కాకుండా మీరు ఫామ్ హౌస్లే కాకుండా వీటిని కూడా మీరు రెడీ చేస్తారా? వీటిని కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, ఇవి కూడా సేల్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర అంతా రిసార్ట్స్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఎంతసేపు లోన కూర్చోరు కదండి. ఇప్పుడు రిసార్ట్కి వెళ్ళాము మనం, ఇప్పుడు ఎంతసేపు లోన కూర్చుంటామా, బయటకు వచ్చి వీళ్ళంతా ఇలాగ బయట అంతా కూర్చుని ఇవన్నీ చూస్తూ ఉండాలి. సో వాళ్ళ కోసం ఇలా వెయ్యాలా కానీ, ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది అలా టైర్స్ తో అలా బెంచెస్ కానీ, ఇలా చైర్స్ కానీ, ఇలా సోఫా కానీ, ఇలా అన్ని చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉంది మనం, ఇదేంటి ఇది డైనింగ్, చక్కగా డైనింగ్ చేసుకోవచ్చు. లేదు ఈవినింగ్ అయిపోయింది, ఇది తీసామనుకోండి క్యాంప్ ఫైర్, క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. ఎంత స్మార్ట్ గా ఉన్నారంటే మనకు ఇక్కడ కూర్చున్నప్పుడు మన సాయంత్రం టైంలో టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు. ఒకవేళ నైట్ అయిపోయింది అనుకో క్యాంప్ కూడా చేసుకోవచ్చు. దాంతో పాటు చాలా మంది ఇప్పుడు మనకు బయటకు వెళ్ళామంటే క్యాంప్ ఫైర్ అంటారు. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ నడుస్తుంది. క్యాంప్ ఫైర్ చేసుకోవచ్చు, క్యాంప్ ఫైర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడే కూర్చోవచ్చు, మళ్ళీ ఇక్కడ ప్లేస్ మారిన అవసరం లేదు. ఈ ఐడియా చాలా బాగుందండి, చాలా. ఓకే సార్, మీ దగ్గర అయితే చాలా క్యాబిన్స్ అయితే ఎంత సూపర్ గా ఉన్నాయంటే మీరు క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేరు. చాలా యూనిక్ గా ఉన్నాయి. నేను చాలా వీడియో చేశాను, మీ దగ్గర ఉన్నటువంటి క్యాబిన్స్ ఎక్కడ చూడలేను. చాలా బెస్ట్ గా ఉన్నాయని నాకు చాలా బాగా నచ్చాయి. మీరు అందులోనూ ఈ అవుట్డోర్ కాన్సెప్ట్ తీసుకున్నారు కదా, ఇంకా సూపర్ గా ఉంది. మనకు అది ఫుడ్ నెస్ట్ కూడా, మనకు ఫామ్ నెస్ట్ కూడా ఎంత సూపర్ ఉందంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనము నాగార్జున ఫ్రీ ప్యాప్స్కి అయితే మీరు రండి. ఇక్కడ చాలా క్యాబిన్స్ అయితే మనకు స్మార్ట్ అండి. మనకు బయట చూస్తే మనకు కంటైనర్ హౌస్లు చాలా కనబడుతుంటాయి, కానీ దానికి తగ్గట్టుగానే వీళ్ళు డిఫరెంట్గా ఉందండి. మనకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అయితే వీళ్ళు మీకు ఇంకొకటి ఏంటంటే, మీకు హౌస్ కావాలనుకున్నా, లేదంటే ఆఫీస్ క్యాబిన్ కావాలనుకున్నా, లేదంటే మీకు రెస్టారెంట్ కావాలనుకున్నా, టీ షాపు, చిన్న క్యాబిన్ నుంచి మీకు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు కావాల్సిన, మీరు లేదంటే మీకు ఇంటి పైన కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూశారు కదా, మీకు నచ్చింది అనుకుంటాను. మీరు తప్పకుండా అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.